నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థి సంఘాల ఆందోళన. ఇంటిపై రాళ్లు విసిరి పూలకుండీలు పగలగొట్టిన ఓయూ జేఏసీ నాయకులు. తొందరపడి ఎవరు ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దు. తాము రియాక్ట్ అయ్యే సమయం కాదన్న నిర్మాత అల్లు అరవింద్. అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదు. ఘటనపై సీఎం రేవంత్ స్పష్టంగా మాట్లాడారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కూటమి ప్రభుత్వం పూర్వ వైభవానికి కృషి చేస్తుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్లోని నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూలకుండీలు ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అదనపు పోలీసులు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఇక్కడే ఉన్నాయి. సరే, మనం రిజల్ట్స్ లో కూడా చూడవచ్చు. బనివాసు తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పూలకుండీలతో పాటు ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. ప్రధానంగా రేవతి తన కుమారుడు అల్లు అర్జున్ నివాసాన్ని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ముట్టడించిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను అందరూ చూశారు. ఇలాంటి ఘటన ఎవరికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తొందరపడి ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దు. ఇటువంటి పరిస్థితిలో అందరూ సమన్వయం పాటించాలని ఆయన కోరారు. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారని, దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దని, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తాము రియాక్ట్ అవ్వకూడదని, సమయం వచ్చినప్పుడు ఇదని ఆయన తెలిపారు. మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. మీరు
హీరో అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు. ప్రభుత్వం కక్ష సాధింపుగా ఎక్కడ వ్యవహరించలేదని, కక్ష సాధింపు ఎక్కడ కనపడిందో నాకు అర్థం కాలేదన్నారు. అసెంబ్లీలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ స్పష్టంగా మాట్లాడారని మంత్రి తెలిపారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టుగా మాట్లాడింది. ఆ అంశం కూడా మీరు ప్రస్తావించారు. జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినాం. ఇక వారిని నేను ఇంతకుముందు అన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. వారిని ఏ విధంగా చనిపోయినరు, మిగతా హాస్పిటల్ ఉన్నారు, ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను. అదే అంటారు. దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు. నేషనల్ వైడ్గా తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టినాం. ఇక్కడ ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంది, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలే. కక్ష ఎక్కడ కనబడ్డదో అర్థం కాలేదు. ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి తీసుకొస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ వచ్చి బీఆర్ఎస్ సినిమా ఇండస్ట్రీస్ మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. మిగతా సమస్యలు ఏమని మీరు కరెక్ట్ మాట్లాడారు. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు. ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసనం? ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి. అరే కేసుల నిర్దోషి అయితే నిర్దోషితో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా. ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి తప్పు, దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తామని మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది. అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు. మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికనే అనుమతి ఇవ్వలే. అల్లు అర్జున్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని, శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతో పాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారని చెప్పారు. సమస్య ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవెల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గుచేటని బండి సంజయ్ కుమార్ అన్నారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం. పూర్తి సమాజం అంతా బాధపడ్డారు. చాలా బాధాకరమైన విషయం. వారి కుమారుడైనటువంటి శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. మొదటిదాకా పార్లమెంట్ సమావేశాలు మొన్న అనుకోకుండా హైదరాబాద్ వచ్చి వెంటనే తిరిగి మళ్ళీ ఢిల్లీ పోయి రావడం జరిగింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఈరోజు మన బాబుని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తున్నది. చిన్న బాబు, డాక్టర్లు కోలుకుంటున్నారని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కోలుకోవాలని చెప్పి అందరం భావించారు. అదొక్కరు కూడా ఆ బాబు క్షేమం కోసం. నేను చిన్నపిల్లలంటే ప్రేమ పిచ్చి ఎక్కువ. ఒకటి ఇలా టీవీలో ఫోటో చూసిన వెంటనే వచ్చి బాబుని చూడాలనిపించింది. తప్పకుండా బాబు కోలుకోవాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. చిన్న బాబు కాబట్టి కొంచెం రోజు కొంచెం కోలుకునే అవకాశం ఉన్నాయని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కేవలం చూడడానికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు.
వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళు అన్ని దయచేసి బంద్ చేద్దాం. సమస్యలను రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం చేయదు. విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత. అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోలుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి. సమస్యలను జటిలం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి. వైసీపీ హయాంలో భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను పూర్వ వైభవానికి కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో స్థానిక కస్తూర్బా విద్యాలయం ప్రాంగణంలో 1,10,00,000తో నిర్మించిన నూతన అదనపు కళాశాలల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 30 ఏళ్ల కిందటే అప్పటి సీఎం చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం కలిగిస్తూ గ్రామాల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారని తెలిపారు. గత వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని, నాడు నేడు పేరుతో కొన్ని చోట్ల పాఠశాలలు బాగు చేసినా విలీనం పేరిట వాటిని మూసేశారని, చిన్నారులకు విద్యను దూరం చేశారని ఆయన ఆరోపించారు. ఒంగోలు పాకలలో 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 సంవత్సరాల బాలబాలికల క్యారమ్స్ పోటీలను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ క్రీడల్లో వివిధ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు, 75 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. శాంతియుతంగా తెలుపు రంగు చివరిలో సస్యశ్యామల దేశంగా తిరుపతికి కడప అలాగే తూర్పుగోదావరి జిల్లా ఆడతాన్ని వెలిగించారు. ధవళేశ్వరం ఆనకట్ట, కడియం పూలకట్టలు, పాల్గొండలు, అలాగే గుండ్లకమ్మ, నాగభైరవ, వందే మాత్రం, ముత్యాల సుబ్బయ్య వంటి ప్రతిష్టలను అందించినటువంటి ప్రకాశం జిల్లా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి చేసిన క్రీడాకారులకు పూర్తిని ప్రతిపరుస్తూ క్రీడా జ్యోతిని ప్రజ్వలింపజేశారు. శ్రీ బాల వీరాంజనేయ, అలాగే డి ప్రవళిక బేస్బాల్, చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. విద్యతో పాటు యువత కూడా క్రీడల్లో రాణించాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం ప్రతి ఒక్క పాఠశాలకి గ్రౌండ్ ఉండాలని, ఈ స్టేడియాల అభివృద్ధికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. క్రీడల కోసం ప్రత్యేక యాప్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కూడా 3% పెంచడం కూడా జరిగింది. ఇంతే కాకుండా గతంలో ఇచ్చినటువంటి మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఏదో సాంఘిక సంక్షేమ శాఖల్లో కూడాను ఇండోర్ స్టేడియాలు, అదే అవుట్డోర్ స్టేడియము నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళా క్రీడలకి బడ్జెట్ కేటాయించి స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో పాకల గ్రామంలో స్టేట్ లెవెల్ టెన్నిస్ క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహించడానికి అభినందనం. ఇక్కడ జిల్లా క్రీడా సమాఖ్య మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ, ఇదే కాకుండా దివ్యాంగులకు కూడా 20 ఎకరాల్లో విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతోటి మనం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. తాజాగా ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 విజన్తో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. వైనాట్ 175 కాదు, వైనాట్ 1 టైం సీఎం అని, మరలా సీఎం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిపై ఉందని ఆయన అన్నారు. అమరావతి అభివృద్ధి జరగకుండా ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
800 కోట్ల రూపాయలతో నేను పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి ఓటే లేదు. కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మన గెలిపించారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల వీళ్ళేమి మన ఇదిగారు కాబట్టి ఇక్కడ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి ఉంచడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష, ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు. కాబట్టి ఆయన వైనాట్ 175 అన్నారు కాబట్టి మనం అందరం ఈ ప్రాంత ప్రజలు చెప్పాలి, వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 టైం సీఎం అని మనం నిరూపించాలి. ఇక రెండోసారి ఆయనకి అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత. రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్రధానంగా 10 సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ వెంకటరెడ్డి తెలిపారు. గన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు సెటప్ బాక్స్ రెంటల్ 59 రూపాయలు తొలగించాలని కోరారని, రాష్ట్రంలో నెట్వర్క్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కేబుల్ ఆపరేటర్లు మా దృష్టికి తీసుకువచ్చారని, ఈ సమస్యపై చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కేబుల్ ఆపరేటర్లు కావచ్చు, నిన్న మొన్న గుంటూరు ప్రకాశం జిల్లాలోకి వెళ్ళినా కూడా దాదాపు ముఖ్యంగా ఒక 10 సమస్యలు దాకా చెప్పగలుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి ఒక 3 సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి బాక్స్కు సంబంధించి రెంటల్స్ ఆర్ ఈఎంఐ 59 రూపీస్ తొలగించి ఉచితంగా బాక్స్ ఇవ్వాలనేది ఒక కోరిక. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ బాగా ఉంది, అది వాళ్ళు చెప్పారు, మాకు కూడా తెలుసు, అదొక సమస్యను పరిష్కరించమని అడుగుతున్నారు నెట్వర్క్ సంబంధించి. అదేవిధంగా బ్యాకప్ సంబంధించి, బ్యాటరీల బ్యాకప్ సంబంధించి అదొక సమస్య అడుగుతున్నారు. నాలుగోది వచ్చి బాక్సులు ఇమీడియట్గా, ఎందుకంటే కనెక్షన్స్ తీసుకోవడానికి ఈరోజు ప్రజలు సుముఖతంగా ఉన్నా కూడా కేబుల్ ఆపరేటర్లు బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా మా సంస్థ నుంచి బాక్సులు ఇవ్వలేకపోతున్నమాట వాస్తవము. ఆ బాక్సులు వాళ్ళు మేము ఇమీడియట్గా ఇచ్చినట్టయితే ఇమీడియట్గా కూడా వాళ్ళు మాకు కనెక్షన్ల సంఖ్య పెంచడానికి కూడా కేబుల్ ఆపరేటర్లు రెడీగా ఉన్నారు. ఇంకా మిగతా చిన్న చితకవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఏదైతే ఇవన్నీ సమస్యలు ఉన్నాయో డెఫినెట్గా మేము పరిష్కరించడానికి మొగ్గు చూపుతాము. అదేవిధంగా అయితే నేను జిల్లాకి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు సమస్యలు తెలుస్తున్నవి, ఆ సమస్యలకు తగ్గట్టు పరిష్కార మార్గాలు కూడా నేను ఈరోజు కేబుల్ ఆపరేటర్ని ఇక్కడ మరి రమేష్ గారిని, సురేష్ గారిని, పమ్మి సురేష్ గారిని కోరడం జరిగింది. నేనేం చెప్తున్నంటే మీడియా ముఖంగా 13 జిల్లాల నుంచి ఒక ఎక్కువ మంది లేకుండా జిల్లాకు ఒక వ్యక్తి ఎప్పటి నుంచో ఈ కేబుల్ వ్యవస్థలో ఉంటూ ఎల్ఎంఓ కానీ లేదా ఎంఎస్ఓ కానీ ఉంటూ. కడప జిల్లా సిద్ధవటంకోటను పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్లతో కలిసి 12వ శతాబ్దంలో మట్టిరాజులు నిర్మించిన చారిత్రక కట్టడం సిద్ధవటంకోటను సందర్శించారు. సిద్ధవటంకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అన్నారు. ఈ కోటను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని, త్వరలో సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని, కోటలోని దేవాలయాలను సైతం అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. దీని మీద ఇప్పుడు ఏదో రాస్తే బాగా సిద్ధార్థ దగ్గర బ్రిడ్జిని, దేవాలయాలని, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, టెంపుల్ టూరిజం అన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా చేసుకుని వాటిని మనం పరిరక్షించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఇలాంటి కోటలు మనకి ఈ మాత్రం స్థాయిలో ఉన్నటువంటివి చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి రాష్ట్రంలో. ఇప్పటికే శిథిలావస్థకు చేరిపోయినవి అనేక ఉన్నాయి. దీన్ని అలా కానివ్వకుండా ఈ ప్రాంతం యొక్క చారిత్రక విశేషాలను తెలియజెప్పేటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని తప్పకుండా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి ఇప్పటికే మనకి పీపీపీ మోడ్ అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అందులో ప్రభుత్వం మేము చేసేటువంటి సహకారం, ఇవాళ టూరిజంని ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొత్త టూరిజం పాలసీకి ఆమోదముద్ర తెలిపారు. వీటి ద్వారా పరిశ్రమలకు ఏ రకమైన రాయితీలు ఇస్తారో ఆ రకమైన రాయితీలు టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక
ప్రైవేట్ పార్ట్నర్స్ను కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఈ రకమైనటువంటి చారిత్రక కట్టడాన్ని దీని పక్కన రిసార్ట్స్ని వాటిని కూడా పెట్టుకుంటే ఆర్థికంగా వారికి ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా ఉపాధి, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల గైడ్స్ కానివ్వండి, లేకపోతే ఇందులో పనిచేయడానికి కానీ అనేక మందికి పర్యాటక ప్రాజెక్టుల్లో మనకి అది హౌస్ కీపింగ్ కానివ్వండి, లేకపోతే రూమ్ సర్వీస్ కానీ వీటికి సంబంధించి అనేక మందికి ఉపాధి ఇవ్వటం మనకు కుదురుతుంది. తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత 6 నెలల్లో తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చామని, భక్తులకు మరింత నాణ్యతంగా అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాల తయారు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం తీసుకుంటున్నాము. ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్ల్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి అన్నప్రసాదం మాతృశ్రీ పెరుగుండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి పేర్లు మార్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కంపెనీ పేర్ల మీద ఉన్నాయి. 27 మాత్రం వీటిని మార్చాల్సిన అవసరం లేదు. వీటిని ఈ పేర్లన్నీ కూడా ఆధ్యాత్మిక పేర్లు ఉండాలి, లేకపోతే ధార్మిక పేర్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థి సంఘాల ఆందోళన. ఇంటిపై రాళ్లు విసిరి పూల కుండీలు పగలగొట్టిన ఓయూ జేఏసీ నాయకులు. తొందరపడి ఎవరు ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దు. తాము రియాక్ట్ అయ్యే సమయం కాదన్న నిర్మాత అల్లు అరవింద్. అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదు. ఘటనపై సీఎం రేవంత్ స్పష్టంగా మాట్లాడారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కూటమి ప్రభుత్వం పూర్వ వైభవానికి కృషి చేస్తుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.